స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నెక్స్ట్ ఇయర్ రామారావు గారి మనవడు హీరోగా పరిచయం అవుతున్నాడు, ముని మనవడు కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ రెండు చిత్రాలు పోటాపోటీగా వచ్చే అవకాశం ఉందా? ఈ పోటాపోటీలు ఎవరు పోటీ కాదండి. దీని గురించి లాస్ట్ ప్రెస్ మీట్ మీరు మిస్ అయ్యారు. అందువల్ల మీకు ప్రశ్నకి ఆన్సర్ ఆ లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను. ఎవరికి పోటీ కాదండి. అసలుకి ఫాలోయింగ్ మొత్తం నందమూరి వంశం ఫాలోయింగ్ అంతా వెయిటింగ్ ఫర్ మోక్షజ్ఞ అండి. అందులో క్లియర్. అతను ఆయన వారసుడు, రామారావు గారి వారసుడు బాలకృష్ణ గారి వారసుడు మోక్షజ్ఞ. ఆయన కోసం మొత్తం హోల్ ఫాలోయింగ్ వెయిటింగ్. ఎంత వెయిటింగ్ అంటే ఈవెన్ మైసెల్ఫ్, నేను కూడా, ఎందుకంటే నేను రామారావు గారి అభిమాని కాబట్టి మేమంతా గుడివాడలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారి కోసం ఆ వెయిటింగ్ అనమాట. ఇప్పుడు బాలకృష్ణ గారితో రామారావు గారిని ఫాలో అయిన వాళ్ళంతా మొత్తం ఫాలోయింగ్ అంతా కూడా తన కోసం వెయిటింగ్, మోక్షజ్ఞ కోసం వెయిటింగ్. సో అది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అది. ఓకేనండి. అట్ ది సేమ్ టైము ఇదేంటంటే కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా రామారావు గారు ఫాలోయింగ్ అందరూ కూడా కుటుంబం. ఇప్పుడు మీ అబ్బాయి కనపడతాడు నాకు, నేను వినాయకరావు గారు అబ్బాయి అనగానే బ్రహ్మాండంగా ఉన్నావా, బాగున్నావు, బాగా చదువుతున్నావు అంటాను. ఎక్కడ ప్యారిస్లో ఎక్కడ కనపడతాడు, ట్రాన్సిట్లో ఎక్కడ కనపడతాడు, బాగున్నావా అంటాం. అది అట్లా అందరు కుటుంబంలో ఎవరు వచ్చినా కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రతిభ అనేది అక్కడ కొలమానం అవుద్ది. కుటుంబం నుంచి వచ్చాడు, ప్రతిభ ఉంది, దాన్ని బట్టి స్థాయి, ఆదరణ బట్టి చేయరు అన్నీ ఫిక్స్ అవుతాయి. సో ఇక్కడ పోటీ ఉండదు. పోటీ ఎందుకు పెట్టుకోరంటే పోటీ అనేది ఎవరికి ఉండదు, ప్రతిభ అనేది కొలమానం అవుద్ది, పోటీ ఉండదు అక్కడ. ఒకటి ఈ సంవత్సరం అనేది ఒక ప్రత్యేకత ఉంది. 50 ఏళ్ల బాలకృష్ణ గారి కెరీర్ సంవత్సరం. అదొక నందమూరి ఫాలోవర్స్ అందరికంటే, వంశం వీరాభిమానులందరికీ అదొక పండగ వాతావరణం. అలాగే 75 ఏళ్ల ఎన్టీఆర్ గారి మన దేశం రిలీజ్ అయ్యే 75 ఏళ్ల అది వజ్రోత్సవం లాంటి సంవత్సరం పూర్తయింది మొన్న నవంబర్ 24కి. ఈ రెండు తర్వాత మనవడు ముని మనవడు 4వ తరం ఇద్దరు పరిచయం జరగటం, అంటే అదొక న్యూస్లు. వాటి మధ్యన నెక్స్ట్ ఇయర్ వాళ్ళ సినిమాలు రావటం, ఇదంతా ఒక కొత్త రకమైన వాతావరణం ఉంది. అంటే ఒక ఎనర్జీను, ఒక రకమైన ఉత్సాహం ఉందన్నమాట. సో అందరూ పోటీ అనేది లేదండి, పోటీ అనేది ఉండదు. అంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా ఉంటుందా, దానికంటే ముందు అట్లా ముందు వర్క్లోకి వెళ్ళాలన్నా, దానికి అసలు అలా పోటీ ఎలా పెట్టుకుంటారు? దగ్గరలోకి ఆ సినిమా దగ్గరలోకి ఎవరు సినిమా వేయకూడదండి, అసలు వేయరు. అలాంటి పని ఆలోచనే బుర్రలోకి రాదు, నాకు రాదు, ఎవరికి రాదు, రాకూడదు. మీ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే అసలు అలాంటి ఆలోచన నాకు రాదండి ఫస్ట్, ఇంకెవరికి రాకూడదు. అది నేను చెప్తున్నా డిస్క్లైమర్, అర్థమైందండి? అదొక స్ట్రైట్ అవే బిగ్గెస్ట్ డైనోసారస్ లాంటి ప్రాజెక్ట్ అండి అది, అర్థమైంది కదా? అది పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైన బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.